రాష్ట్రంలోని చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి బుధవారం నుంచి ఈ పథకాన్ని అమల్లోకి అయితే తీసుకురానున్నారండి. బుధవారం అంటే 2026 ఏప్రిల్ నెల బుధవారం 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. వీటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ మీకు వీడియోలో పెట్టాను, మీరు కూడా చదువుకోవచ్చు. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్లకు అంటే మరమగ్గాలు ఉన్నట్లయితే గనక వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని కూటమి పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాయి. ఆ మేరకు కార్మికులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తూ చేనేత వృత్తికి మరింత అండగా నిలిచేలా ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో 93,000 చేనేత కుటుంబాలు కాగా 11,488 పవర్ లూమ్ కుటుంబాలున్నాయి. వీరికి ఉచిత విద్యుత్తు పథకం అమలుకు గాను ప్రభుత్వం ఏడాదికి 150 కోట్ల రూపాయలైతే వెచ్చించనుంది. ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.